వెల్కమ్ టు అవర్ ఛానల్ 30 న్యూస్. మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు 12వ పీఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్. 20% ఐఆర్కు గ్రీన్ సిగ్నల్. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక మన వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు ఉపాధ్యాయ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్. 20% ఐఆర్ గ్రీన్ సిగ్నల్. ఫస్ట్ అయితే మనం అయితే బేసిక్ పే అనేది తెలుసుకుందాం అనమాట. దానికోసం అయితే ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే పీఆర్సీ కమిషన్ పై ప్రకటన జరగాలి. డాక్టర్ మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతన 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, జీవో నెంబర్తో సహా. అయితే 11వ పీఆర్సీ వాస్తవంగా 2018 జూలై 1 నుంచి అమలు కావాలని, కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ అయితే ఇచ్చిందనమాట. 1/1/2022 జీతంతో కలిపి 11వ పీఆర్సీని ఇవ్వడం జరిగింది. అంటే 1/1/2018 అమలు కాలేదు, కానీ ఇది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు నష్టపోయారని చెప్పడం జరిగింది. అలా నష్టపోకూడదని ప్రస్తుతం ప్రభుత్వంకి పీఆర్సీ ముగిసిన వెంటనే 12వ పీఆర్సీ అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే జీతాలు మరియు పెన్షన్లని 1-2 తేదీల్లోనే ఎక్కువ శాతం వేయడం జరిగింది. అయితే 12వ పీఆర్సీ నివేదికకు గరిష్టంగా 1 సంవత్సరం కాలం ఉంది. కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఎంత డిఆర్ పెరుగుతుందో, బేసిక్ పేలో అది కలుస్తుందో ఇప్పుడు చిటికలు అయితే తెలుసుకుందాం అనమాట. 12వ పీఆర్సీ అమలు అనేది 1/7/2023 నాటి డిఏ మరియు డిఆర్ ఎంత శాతం ఉంటే అంత శాతం బేసిక్ పేలో మెర్జ్ అవుతుంది. అయితే 2023 జనవరి డిఆర్ 4% ఉండగా 2023 డిఆర్ 4% ఉండగా అయితే టోటల్గా 8% ఉందన్నమాట. అయితే కేంద్రం 1%కు డిఏ, రాష్ట్ర ప్రభుత్వం 0.91% అయితే డిఆర్ ప్రకటించాలి. అది మనకు తెలిసిందే అనమాట. ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 8% డిఆర్కు ఇప్పుడు మనకు రావాల్సినటువంటి 8 × 0.91% మైనస్ మనకి ఎంత వస్తుందంటే 7.28% వస్తుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి 2023 జూలై నాటి డిఆర్ 26.39% ప్లస్ 7.28% ఈజ్ ఈక్వల్ టు 33.67% పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంత కీలకం అనమాట. అయితే 11వ పీఆర్సీ 23% ఇచ్చారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బట్టి కనిష్టంగా అయితే 20% అనమాట. గరిష్టంగా 25% అనుకుంటే కనిష్ట 20 ఉన్నప్పుడు డిఆర్ ఫిట్మెంట్ న్యూ బేసిక్ పే చూసుకున్నట్లయితే 26.39% ప్లస్ 7.28% ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మనం చూసుకున్నట్లయితే 33.67% అనమాట. అదే 33.60% ప్లస్ 20% ఈజ్ ఈక్వల్ టు 53.67% అనమాట. అయితే ఉదాహరణ చూసుకున్నట్లయితే 30,000 రూపాయలు బేసిక్ పే అనుకున్నట్లయితే 30,000 × 53.67% ఈజ్ ఈక్వల్ టు 16,100 అనమాట. ఇది ఓల్డ్ బేసిక్ పే పెరిగిన అమౌంట్ అనమాట. అంటే 30,000 ప్లస్ 16,100 ఈజ్ ఈక్వల్ టు 46,100 అనమాట. అది గరిష్టంగా 25% అనమాట. అంటే 33.67% ప్లస్ 25% ఈజ్ ఈక్వల్ టు 58.67% అనమాట. అంటే 30,000 × 58.67% ఈజ్ ఈక్వల్ టు 17,601 రూపాయి అనమాట. అంటే 30,000 ప్లస్ 17,601 రూపాయి ఈజ్ ఈక్వల్ టు 47,601 రూపాయి అనమాట. అంటే ఇదనమాట మనకైతే ఇప్పుడు బేసిక్ పే అనేది. అప్పటికి ఇప్పటికీ అదనమాట. అంటే ఇంతకుముందు వచ్చేసి 16,100 రూపాయలు, అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే 17,601 రూపాయి అనమాట. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అనేది వర్తిస్తుంది. సర్వీస్ పెన్షన్ కూడా, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా పీఆర్సీ వలన లాభం ఉందన్నమాట. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 30 న్యూస్.